అందరికీ నమస్తే అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటి అంటే ఈరోజైతే ఏమి తయారు చేసి చూపించట్లేదండి. జస్ట్ నేను వచ్చేసి ఒక ఫ్రూట్ చూపిద్దామని చెప్పేసి నేను ఇలా కవర్తో సహా మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈ ఫ్రూట్ ఏంటి, ఎంతమందికి తెలుసు అనేది అయితే నాకు కామెంట్ చేయండి. నేను ఇవి బండి మీద చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తాయండి. ఫ్రూట్ని చూస్తుంటే వాళ్ళు ఇలానే పెట్టి నాకు ప్యాక్ చేసి ఇచ్చారు. మనకి వాళ్ళు ఈ కొమ్మలతో సహా ఈ ఫ్రూట్ని అనేది ఇలాగే ఇస్తారండి ఎవరికైనా కానీ. ఇవి కాస్ట్లీ కూడా అన్నమాట. ఫ్రూట్ అనేది కూడా మనకి చాలా టేస్ట్గానే ఉంటుందండి. ఎందుకంటే నేను ఒకసారి ఈ ఫ్రూట్ని అనేది తిన్నానండి పోయిన సంవత్సరము కరెక్ట్గా ఇదే టైంలో సమ్మర్లోనేనండి. ఈ ఫ్రూట్ అనేది నేను చూసినప్పుడు ఫస్ట్ ఇది ఏంటి అనేది దీన్ని పేరైతే అడిగి తెలుసుకున్నానండి. దీన్ని లిచీ అంటారనమాట. చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రూట్ అయితే. కాయలు వచ్చేసి ఇలా కొమ్మలకే ఇలా ఉంటాయి అన్నమాట. కొమ్మలతో సహా కాయలు పెడతారు. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కడి నుంచో తెస్తారండి. ఇక్కడ మన దగ్గర పంట అయితే కాదనమాట. ఎక్కడి నుంచో చాలా దూరం నుంచో తెస్తారు. తేవడం వల్ల వాళ్ళు కొమ్మలతో సహా విరుచుకొని తీసుకొని వస్తారు. ఇలా కొమ్మలతోటి నేను అడిగాను, ఎందుకండి ఇలా కొమ్మలతో సహా తెస్తారు అని అనేసి అంటే ఈ కొమ్మలతో కట్ చేయడం వల్ల మళ్ళీ అవి ఎక్కువగా కొమ్మలు వచ్చేసి మళ్ళీ పూత, చిగురు, పూత ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అంటండి. లిచీ ఫ్రూట్ అన్నమాట. ఇది వచ్చేసి లిచీ అన్నమాట. చూడండి, ఇదైతే ఇలా గుత్తులుగా కాస్తుంది అనమాట. గుత్తులుగా కాస్తుంది. ఇప్పుడైతే మనము ఈ చూడండి పింకిష్ లో ఉంటుందన్నమాట. పచ్చిగా ఉన్నప్పుడేమో ఈ కలర్ లో ఉంటుంది. ఇది పండిన తర్వాత ఇది చూడండి ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. కొంచెం పాకానికి వచ్చాక ఇలా ఉంటుంది. పండు పండిన తర్వాత అయితే ఇలా ఉంటుందండి. ఇది మన కొంచెం బోడ కాకరకాయ టైప్ లో ఉంటుంది అనమాట. ఆ కాకరకాయ అంటారు కదా, ఆ టైప్ లో ఉంటుంది. ఇప్పుడైతే ఈ ఫ్రూట్స్ని అయితే మనము తెంపుకుందామండి. తెంపేసుకొని ఒకసారి అయితే కడుగుదాము. ఇలా మనము ఫ్రూట్స్ని ఇలా తెంపేసుకొని ఏదో ఒక సైడ్కి పెట్టేస్తానండి. ఇలా తెంపేసుకొని మనము ఫ్రెష్గా వాటర్ తీసుకొని, వాళ్ళైతేనండి కొమ్మలతో సహా తెస్తారని చెప్పాను కదా, వాటినైతే వాళ్ళు నీళ్లు చల్లుతూ ఉన్నారనమాట. ఈ ఎండలకి ఏమవుతాయంటే ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ ఫ్రూట్ అనేది ఇట్లా వడిలిపోయినట్లు అయిపోయి ఇది మీరు ఇట్లా పెట్టిన ఒక 1 అవర్ నీళ్లు లేకపోతేనే ఇది రేకులాగా అట్ట కట్టినట్టు అయిపోతుందండి ఈ ఫ్రూట్ వచ్చేసి. ఇలా మనము వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. వాళ్ళు ఏ నీళ్ళు చల్లుతారో ఏమో కదండి, అందుకని నేను కడిగేది కూడా చూపిస్తున్నాను. ఫ్రూట్స్ని అయితే ఇలా తీసుకొని కడిగి పెట్టేసుకోవాలండి. నేనైతే ఒకటి పొట్టు తీసి చూపిస్తాను చూడండి దగ్గర నుంచి. మీరు ఎప్పుడైనా తింటే నాకు కామెంట్ చేయండి. దీని టేస్ట్ మీకు ఎలా అనిపించింది అనేది. అయితే నేను పోయిన సంవత్సరము ఈ ఫ్రూట్ అసలు తినడానికి భయపడ్డాను, కానీ నాకు టేస్ట్ అయితే బాగా నచ్చిందండి. మా ఇంట్లో అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. ఇది కాస్ట్ కూడా ఎక్కువేనండి. ఇప్పుడు నేను వచ్చేసి మీకు 1/2 kg అయితే తీసుకున్నాను. కేజీ వచ్చేసి 400 చెప్పారు. నేను రేట్తో సహా చెప్తున్నానండి. ఎందుకు అంటే ఈ ఫ్రూట్ రేట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా, అందుకనే చెప్తున్నాను. హైదరాబాద్లోనైతే ఇవి వచ్చేసి కేజీ 400 ఉందండి. చూడండి, మనకి కోడిగుడ్డు ఎలా అయితే ఒలుస్తామో సేమ్ అలాగే వలవాలండి. సేమ్ మనకి లోపల ఎగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకొక దాంతో పోల్చాలంటే మనకి ముంజలు ఉంటాయి కదా, ముంజలు మనం పొట్టు ఒలిస్తే ముంజు ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. దీన్ని చూడటానికి కూడా ముంజలాగా ఉంటుంది. టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు టేస్ట్ చేశాను కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఇది ఏంటి అనేది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. పుల్లగా తీయగా ఉంటుందన్నమాట. ముంజలు అనేవి తీయగా ఉంటాయి కదా, తీయగా ఉండి లోపల వాటర్ అనేవి ఉంటుంది కదా. ఇది వచ్చేసి లోపల సీడ్ అనేది ఇలా ఉంటుంది. దీనికి ఈతకాయ ఉంటుంది కదా, ఈతకాయ మాదిరిగా ఉంటుందన్నమాట. దీని గింజ ఈతకాయలాగా ఉంటుందండి. పోయిన సంవత్సరం నేను ఏ ఫ్రూట్ తిన్నా కానీ
గింజనైతే పడేసే అలవాటు అయితే నాకు అస్సలు లేదండి. ఆ గింజను అనేది నేను అలానే ఎండేదాకా ఉంచేసి ఎండాకాలంలో మాత్రము ఏదో ఒక కుండీలోనైతే పెట్టడానికైతే ట్రై చేస్తాను. అది మన దగ్గర కాసిద్దా కాయదా అనేది పక్కన పెడితే అదైతే ఆ గింజ అనేది జర్మినేట్ అయ్యిందా లేదా, మన దగ్గర పెరిగిందా లేదా అనేది అయితే నేను బాగా చూస్తానండి. చూడండి, ఇది గింజ అన్నమాట. ఇదైతే పొట్టు తీసిన లిచీ అండి. ఇవి వచ్చేసి లిచీ ఫ్రూట్స్ అన్నమాట. ఇలా ఉంటాయి గింజలు కూడా. మనము ఆల్మోస్ట్ అవి ఎండిన తర్వాత మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ప్రతిసారి చేస్తాను. పోయినసారి చేశాను కానీ అవి వర్షాల వల్ల ఇవి ఏమైనాయి అంటే మొత్తం కుళ్ళిపోయినట్లు అయిపోయాయి అనమాట. ఈసారి మాత్రం దీన్ని మంచిగా ఎండపెట్టి దీన్నైతే నేను నాటేయటానికి అయితే ట్రై చేస్తానండి. ఈ ఫ్రూట్ అనేది మీరు తినకపోతే ఒక్కసారి అయితే తెచ్చుకొని తినండి. ఇది పావు కేజీ, మనకి పావు కేజీ 100 రూపీస్ అండి. అర కేజీ 200 రూపీస్. నేను అర కేజీ తీసుకున్నాను, నాకు 200 పడింది. వాళ్ళ దగ్గర బేరాలు అలా ఏమీ ఉండవండి, ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడి నుంచో తెచ్చి అమ్ముతారు కదా. అందుకనే బేరాలు అయితే నేనేం చేయకుండానే తీసుకున్నాను. 200కి హాఫ్ కేజీ తీసుకున్నాను. ఫ్రూట్ అయితే చాలా బాగుంది. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇదైతే నెంబర్ ఆఫ్గా పనిచేస్తుందండి. చాలా వరకు వాళ్ళు తినొచ్చు అనమాట. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మీరు ఒక్కసారి తెచ్చుకొని ట్రై చేసి చూడండి. మనకి ఎలా ఉంటుంది అంటే ఇది కొంచెం ఏ ఫ్రూట్ తోటి చెప్పొచ్చు అని అంటే, ఇప్పుడు సీతాఫలం గుజ్జు తిన్నప్పుడు కొంచెం పండనట్లు ఉండి కొంచెం స్వీట్ కొంచెం పులుపు అనేది ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట. ఫ్లేవర్ అనేది కొంచెం అలా అనిపిస్తుంది నాకు. నాకైతే అనిపించింది చెప్తున్నాను. కానీ పులుపు అంటే బాగా పులుపు అయితే కాదండి, కొంచెం పులుపే ఉంటుంది. స్వీట్నెస్ ఉంటుంది, పులుపు ఉంటుంది. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయొచ్చు. పిల్లలకు కూడా పెట్టొచ్చు అనమాట. చిన్న పిల్లలకి అయితే ఈ ఫ్రూట్ అనేది చాలా హెల్దీ ఫ్రూట్ అనమాట. ఇంకొక విషయం చెప్పటం మర్చిపోయానండి. ఇలా మనము కొమ్మల నుంచి కాడలతో సహా అనమాట ఇలా కొంచెం మనకి ఇలా కొంచెం ఉంచేసుకొని ఇలా తెంపుకొని వాటర్లో వేసి పెట్టుకుంటే మనకి ఇలానే 2-3 డేస్ అయితే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అంత ఫ్రెష్నెస్ అయితే ఉండదండి. సరే, మీరు మేబీ ఒక తెంపేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక 2-3 రోజుల వరకు తినొచ్చు. కానీ వాటర్లో వేస్తే కూడా అంతే ఫ్రెష్నెస్గా 3-4 డేస్ అయితే ఉంటాయండి. ఇలా వాటర్ మునిగే వరకు వేయాలన్నమాట. ఫ్రూట్ అనేది మునిగేంత వరకు వాటర్ పోసి ఈ కాయలు అనేది ఇలా కొంచెం కాడ ఉంచేసి తెంపేసి ఇలా పెట్టుకోవాలండి. ఆ విషయం ఒక్కటే చెప్పటం మర్చిపోయాను. అసలు చాలా టేస్ట్ ఉంటుందండి ఫ్రూట్. ఒకసారి అయితే మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి.